ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు గొప్ప వాగ్దానంలో ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానం సామెతలు 28వ అధ్యాయము 20వ వచనములో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారికి మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నీకు కలిగేటువంటి శ్రమలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి ఎంతమంది నేను నిందించినా, అవమానపరిచినా, ఎంతమంది మరి నిన్ను అపకీర్తి పాలు చేసినప్పటికీ కూడా ఆ దేవుని నమ్ముకున్నావు, నీకేం మేలు జరుగుతుంది, నీకేం మంచి జరుగుతుంది, ఆ దేవుని విడిచిపెట్టరాదా? నీ కష్టాలు అలాగే ఉన్నాయి కదా, ఎందుకు ఆ దేవుణ్ణే పట్టుకొని వేలాడుతున్నావు అని ఇలా ఎంతమంది నేను అవమానపరిచి, నిందించి, బాధ పెట్టినా కూడా నువ్వు నమ్మకాన్ని విడిచిపెట్టమాకు దేవుని బిడ్డ. ఎంతమంది నేను నిందిస్తున్నప్పటికీ కూడా నమ్మకాన్ని విడిచిపెట్టకుండా అలాగే నమ్మకంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి యోబు తన పరిస్థితుల్లో తన సమస్తాన్ని కూడా కోల్పోయినప్పటికీ తన నమ్మకత్వాన్ని యోబు విడిచిపెట్టలేదు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. అదేవిధంగా నీవు కూడా తప్పకుండా యోబు ఎలాగైతే తన శ్రమలను తట్టుకొని నమ్మకంగా ఉన్నాడో అలాగే నువ్వు కూడా నమ్మకంగా ఉన్నట్లయితే యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.